హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని 3 టమాటాలు తీసుకొని ఇలా క్యారెట్ మొత్తము పైన తోలు పోయేటట్టు ఇలా ఫిలప్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకొని టమాటో కూడా 3 టమాటోలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాల జీలకర్ర వేసుకోవాలండి. ఆవాల జీలకర్ర చిటపట అన్నప్పుడు కరివేపాకు, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసుకొని మొత్తము ఒకసారి కలపాలండి. ఇలా ఆయిల్ మొత్తము క్యారెట్కి కలిసేటట్టు ఒకసారి కలపాలండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో వేసుకోవాలండి. మొత్తం టమాటో వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేయాలండి. టమాటో క్యారెట్ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని స్టవ్ చూసుకోవాలండి. ఒకసారి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించాలండి ఒకసారి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1 స్పూను సాల్ట్ వేసుకొని నైస్ ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలండి. మొత్తము క్యారెట్కి అంటేటట్టు కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికేటట్టు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలండి 2 నిమిషాలు. ఇలా ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించాలండి. ఇప్పుడు 1 స్పూను కారం పొడి వేసుకొని 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. చూడండి, మొత్తము కారం మొత్తం క్యారెట్ కలిసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడికించాలండి. ఎందుకంటే కింద అడుగు పడుతుంది కాబట్టి మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఒకసారి చూసుకోవాలండి 5 నిమిషాల తర్వాత ఎలా ఉడికిందో అని. ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిస్తే సరిపోతుంది. మొత్తం 10 నిమిషాలండి. అంతకుముందు ఒక 10 నిమిషాలు అయి ఉంటుంది. మొత్తం స్టార్ట్ చేసినప్పటి నుండి మొత్తం 20 నిమిషాలు అవుతుందండి. ఇప్పుడు ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ వేయలేదు కదా, అందుకే ఇప్పుడు మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడికిద్దామండి. చాలా బాగుంటుందండి. రొట్టెలోకి, చపాతీలోకి, కడక రొట్టెలోకి, అన్నంలోకి అయినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి తీసుకోవడమేనండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.